నమస్కారం. మనం మనుషులుగా పుట్టి పైన మిన్నుని చూసి, కింద మన్నుని చూసి, చుట్టూ ఉన్న ఈ చెట్లని చూసి, నీటిని చూసి, నదుల్ని చూసి, సముద్రాల్ని చూసి ఏదో నేర్చుకుంటాం. నేర్చుకునే భాషని ఆవిష్కరిస్తాం. ఈ భాషలో పదాల్ని సృష్టించి, ఈ పదాల్ని పదార్థాలతో అతికిస్తాం. అలా అతికించి ఒక మందర పర్వతాన్ని తయారు చేసి మనసు అనే క్షీరసాగర మథనంలో కొత్త కొత్త ప్రశ్నల్ని హాలాహలంగా కనుగొంటాం. కానీ ఈ ముఖ్యమైన క్లిష్టమైన ప్రశ్నలకి జవాబుల్ని అర్థం చేసుకోవాలంటే ముందు మనకున్న పదాల్ని అర్థం చేసుకోవడం ముఖ్యం. పదం అర్థం తెలుసుకుని పదార్థం తెలుసుకున్నట్టు మనం పొరపడకూడదు. దేవుడు అనంతం అని అంటే దేవుడు అంటే ఏంటో తెలియకుండా, అనంతం అంటే ఏంటో తెలియకుండా దేవుడు అనంతం అన్న వాక్యాన్ని మనం ఎలా అర్థం చేసుకోగలం? కనుక ఈ పదాల్ని మనం అర్థం చేసుకునే ప్రయత్నంలో సైంటిఫిక్గా స్పిరిచువాలిటీ అనేది విడిగా లేదు, అది సైన్స్లోనే ఉంది అనే దృక్పథంతో ఈ వాడే పదాల్ని వాడుకని దాటి ఈ క్లిష్టమైన ముఖ్యమైన ప్రశ్నల్ని వాటికి జవాబులు వెతికే దారిలో వాటి గురించి ఆ పదాల గురించి మనం తెలుసుకుందాం. ఈ విశ్వ రహస్యాన్ని కనుగొనే దారిలో ముందుగా మనం అనంతం అంటే ఏంటో తెలుసుకోవడం చాలా 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 ముఖ్యం. ఎందుకంటే ఆదే అనంతం. ఆ ఆది గురించి తెలుసుకోవాలంటే, ఆ ఆది ప్రశ్న గురించి తెలియాలంటే మనకి అనంతం అంటే ఏంటి అనేది తెలియదు. కనుక ఈరోజు మనం అనంతం అంటే ఏంటి అనేది తెలుసుకుందాం. ఒక పదార్థం అంటే ఏమిటి? ఇప్పుడు ఈ కర్రపుల్లను తీసుకుందాం. ఈ కర్రపుల్ల ఒక పదార్థం, పోనీ ఒక రాయిని తీసుకుందాం. రాయి ఒక పదార్థం. నీళ్ళని తీసుకుందాం. ఈ చెరువులో ఉన్న నీళ్లు ఇవి ఒక పదార్థమా? లేకపోతే చెట్లను తీసుకుందాం. చెట్టు ఒక పదార్థమా? అసలు పదార్థం అంటే ఏమిటి? పదార్థం అంటే ఒక ఏకత్వంతో కూడి అది దానికి అస్తిత్వం ఉండి మారగలిగేది పదార్థం. అయితే ఇప్పుడు ఈ కర్రపుల్లంతా ఒకటే ఒక పదార్థం కాదు, ఇది అనేక పదార్థాల సమూహం. కానీ నీరు ఒక పదార్థం. ఈ రెంటికి తేడా ఏంటంటే, నీటిలో హైడ్రోజను ఆక్సిజన్ ఉన్నట్టు చెప్తున్నా సరే అందులో అవి హైడ్రోజన్ ఆక్సిజన్గా లేవు. హైడ్రోజన్ ప్లస్ ఆక్సిజన్ కలిపినప్పుడు మనకి H2O వస్తుంది. ఆ H2Oలో దానికి హైడ్రోజన్ గుణాలు ఉండవు, ఆక్సిజన్ గుణాలు ఉండవు. దానికి కొత్త గుణాలు ఉంటాయి. అది హైడ్రోజను కాదు, ఆక్సిజను కాదు. కనుక ఈ హైడ్రోజన్ ఆక్సిజన్ రెండు కలిసి ఒక పదార్థ మార్పు చెంది నీటిగా తయారై, అంతేకాకుండా నీటి లోపల ప్రతి H2Oకి అవి ఒకదానికి అనుగుణంగా ఒకటి తిరిగి మధ్యలో హైడ్రోజన్ బాండ్ అనే సంబంధాన్ని ఏర్పరచుకుని మొత్తం అంతా కలిసి ఒక ఏకత్వంతో ఉంటాయి. కనుక అది ఒక పదార్థం. కానీ ఈ కర్రపులలో ఉన్న రేణువులకి మధ్య ఎటువంటి సంబంధాలు లేవు. వాటిలో అణువుల మధ్య సంబంధాలు ఉన్నా కానీ కొన్ని కొన్ని రేణువులు, ఉదాహరణకి ఇప్పుడు దీన్ని రెండు ముక్కలుగా విరిచాను అనుకోండి, ఈ మధ్య ఈ రెండు ముక్కలకి ఇంతకు ముందున్న మధ్యది అది H2Oలో ఉన్నటువంటి అణు సంబంధం లాంటి సంబంధం కాదు. ఇవి కేవలం పక్క పక్కన ఉన్నాయి మాత్రమే. కనుక ఇందులో ఉన్న అణువులు మాత్రమే పదార్థాలు. కనుక ఈ కర్రపుల్ల అనేక పదార్థాల సమూహం. అదేవిధంగా ఒక రాయి కూడా అనేక పదార్థాల సమూహం. ఒక అణువుని తీసుకుంటే ఒక అణువు ఒక పదార్థం. ఎందుకంటే అందులో ఎలక్ట్రాన్ ప్రోటాన్ ఉన్నట్టుగా మనం చెప్పుకున్నా కానీ ఆ ఎలక్ట్రాన్ ప్రోటాన్కి మధ్యలో ఉన్నటువంటి స్పేస్ ఏదైతే ఉందో అది కూడా ఒక పదార్థమే. ఈ ఎలక్ట్రాన్ చుట్టూ తిరుగుతున్నప్పుడు దాని నుంచి వచ్చే శక్తి ఆ అణువులో మాత్రమే ఉన్న ఆ వ్యోమంలోకి వెళ్ళి తిరిగి ఆ అణువులో ఉన్న ఆ వ్యోమం నుంచి తిరిగి ఎలక్ట్రాన్కి వెళ్ళి ఆ ఎలక్ట్రాన్ యొక్క శక్తి ఏదైతే బయటకు వస్తుందో అది తిరిగి ఎలక్ట్రాన్కే మళ్ళీ వెళ్ళి ఒక
అణువులో దానికి ఒక స్టెబిలిటీ తోటి ఇంటర్నల్గా తన లోపల శక్తినంతా ఉంచుకుని ఉండగలుగుతోంది ఒక ఏకత్వంతో. కాబట్టి ఆ అణువు ఒక పదార్థం. అదేవిధంగా చెట్టులో జీవం ఉంది కాబట్టి చెట్టు వేరేగా, కాయ వేరేగా లేదు, చెట్టంతా ఒకటేలా ఉంది. కాబట్టి చెట్టంతా జీవం ఉన్నది ఏదైనా ఒక పదార్థం. కాబట్టి మనిషి కూడా, నాలో అనేక అవయవాలు విడివిడిగా ఉన్నా, ఇక్కడ గుండెని, ఇక్కడ ఇంకోటని అలా ఉన్నా సరే, నేను మనిషిగా ఒక ఏకత్వంతో ఉంది. నేను కదిలితే నాలో అన్ని భాగాలు కదులుతాయి, నాకేమైనా అయితే నాలో అన్ని భాగాలు ప్రతిస్పందిస్తాయి. కనుక మనిషి ఒక పదార్థం. ఇప్పుడు ఈ పదార్థాన్ని అర్థం చేసుకున్న తర్వాత ఇందులో భౌతిక పదార్థం అంటే ఏమిటి? దేనికైతే మార్పు ఉందో అది భౌతిక పదార్థం. మనం ఒకలా ఉన్నాం, నేను ఇక్కడ ఉన్నాను, ఒక 2 అడుగులు వెనక్కి వేసి వెనక్కి వెళ్ళగలను, లేదా 2 అడుగులు ముందుకేసి ముందుకు రాగలను. కాబట్టి మారుతున్నాను. అదేవిధంగా ఒక చెట్టు మారుతుంది, ఈ నీళ్లు మారుతున్నాయి, అన్నీ మారుతూ ఉంటాయి. కాబట్టి ఈ మార్పు ఉన్నవి భౌతిక పదార్థాలు. మార్పు ఉన్న భౌతిక పదార్థాలకి వాటికి పరిమాణం అనేది ఉంది. అంటే ఉదాహరణకి ఈ కర్రపుల్ల ఇక్కడి నుంచి మొదలై ఇక్కడ చివర అని చెప్పి దీనికి ఇంత కొలత ఉంది అని మనం చెప్పగలం. ఇదే దీని పరిమాణం. అదేవిధంగా ఈ నీటిని కొలిచి ఇన్ని లీటర్లు ఉన్నాయని చెప్పగలం. అదేవిధంగా చెట్టుకి ఇన్ని కాయలు ఉన్నాయని చెప్పగలం. కనుక ఈ పరిమాణం ఎక్కడి నుంచి వస్తుందంటే ఈ భౌతిక పదార్థాలకు ఉన్న ప్రాథమిక గుణం నుంచి వస్తుంది. ఈ భౌతిక పదార్థాలకు అస్తిత్వం ఉంది, అవి మారగలవు అంటే వాటిలో అనేక భాగాలు ఉన్నాయి. ఎందుకంటే అనేక భాగాలు లేకపోతే ఒకటే భాగం ఉంటే మార్పు అంటే ఏంటి? ఆ భాగం ఏదో విధంగా మారింది అంటే దాన్ని వేరే దాంతో కంపేర్ చేసి మాత్రమే చెప్పగలం. ఒకటే భాగం ఉంది, అది ఇంతకుముందు వైట్గా ఉండేది ఇప్పుడు రెడ్గా అయ్యింది అంటే అది ఇంతకుముందు తెల్లగా ఉన్న దాంతో మనం కంపేర్ చేసి ఇప్పుడు ఎర్రగా ఉంది అని చెప్తున్నాం. కాబట్టి ఎటువంటి మార్పు అయినా ఉండాలంటే ఏదో ఒక భాగం అనేది ఉండాలి, ఏదో ఒక ముందు అనేది ఉండాలి, లేకపోతే ఏదో తర్వాత అనేది ఉండాలి. ఆ ముందు తర్వాత ఉండడమే భాగాలు కలిగి ఉండడం. ఆ భాగాలు కలిగి ఉండడం అనేదే ఈ భౌతిక పదార్థాల ప్రాథమిక గుణం, వాటి పరిమాణం. ఇప్పుడు ఈ భౌతిక పదార్థాల గురించి తెలుసుకున్న తర్వాత మనం అనంతం గురించి తెలుసుకునే ప్రయత్నంలో సత్పదార్థం అంటే ఏంటి అనేది తెలుసుకుందాం. మనం భౌతిక పదార్థాలు అంటే ఏంటో చూసాం. ఈ భౌతిక పదార్థాల్లో మార్పు ఉంది అని గమనించాం. ఇప్పుడు ఇక్కడ ఈ రాయి అనేది ఉంది. ఈ రాయి అనేక పదార్థాల సమూహం. కానీ ఇప్పుడు ఈ రాయిని నేను ఇక్కడి నుంచి వదిలేశానంటే అది కింద పడుతుంది. కింద పడింది అంటే ఏంటి? ఇక్కడ ఉన్నది ఇంకో చోటికి వెళ్ళి ఇంకో చోటికి వెళ్ళి ఇంకో చోటికి వెళ్ళింది. అదే మార్పు. ఒక చోటు నుంచి మరో చోటికి వెళ్తూ అది మార్పు చెందింది. ఈ మార్పు చెందింది అంటే ఈ ప్రతి మార్పుకి ఏదో ఒక కారణం అనేది ఉంది. కారణం లేకుండా ఈ రాయి తనంతట తానే తనని మార్చేసుకుని కింద పడిపోలేదు. సో ఈ రాయి కింద పడ్డానికి 2 కారణాలు ఉన్నాయి. ఈ 2 కారణాల మధ్య తేడాని మనం సరిగ్గా గమనించాలి. మొదటి కారణం, ఈ రాయి అనేక పదార్థాల సమూహం. ఈ అనేక అణువులు, వాటికి ద్రవ్యరాశి అనే ఒక గుణం ఉంది. ఈ అణువులకి ద్రవ్యరాశి అనే ఒక గుణం ఉండడం వల్ల ఈ అనేక అణువుల సమూహం అయినటువంటి రాయికి కూడా ఒక ద్రవ్యరాశి అనేది ఉంది. ఒక ద్రవ్యరాశి అనేది ఉంటే అది వేగాన్ని తనలోకి తీసుకుని కదలగలదు. ఇది మొదటి కారణం. దానికి ఆ గుణం లేకపోతే అది కదలలేదు. కనుక దానికి ఆ గుణం ఉండడం మొదటి కారణం. రెండో కారణం, ఇది నిమిత్త కారణం. ఈ నిమిత్త కారణం ఏంటి? ఈ రాయికి ఆ శక్తి ఉంది, ఆ గుణం ఉంది, ద్రవ్యరాశి అనే గుణం ఉంది. కనుక వేరేదేదైనా దాని మీద ప్రభావం చూపిస్తే ఆ ప్రభావానికి తగ్గట్టుగా ఈ రాయి కదలగలదు. ఇక్కడ భూమి అనే మరొకటి, భూమి అనే అనేక అణువుల మరో సమూహం ఈ రాయి పైన ఆకర్షణ శక్తిని ప్రయోగింపజేస్తే ఆ రెండో కారణమైన ఆ ఆకర్షణ శక్తి వల్ల ఈ రాయి
మొదటి కారణమైన తన ద్రవ్యరాశి ద్వారా వేగాన్ని పుంజుకుని కిందకు కదలదు. కనుక 2 కారణాలు ఉన్నాయి. ఒకటి అంతఃకారణం, 2 బాహ్య కారణం. అంతఃకారణం ఇక్కడ రాయికి ద్రవ్యరాశి ఉండడం, బాహ్య కారణం కింద భూమి ఉండి ఆ భూమి రాయిని ఆకర్షించడం. కనుక మనం మనుషులుగా మనకి మేధ అనే ఒక గుణం ఉంది. ఇది వేరే జంతువుల్లో లేదు, మనకు కనిపిస్తోంది, ప్రయోగాత్మకంగా మనకు తెలియట్లా. వాటికి జీవం ఉంది, వాటికి మనసు ఉంది, కానీ వాటికి బుద్ధి ఉన్నట్టు కనిపించట్లేదు. మనకి మేధ అనే ఉంది. ఈ మేధ మారుతుంది. దీనికి కూడా 2 కారణాలు ఉన్నాయి. ఒకటి బాహ్య కారణం, చుట్టూ ఉన్న ఈ విశ్వాన్ని చూసి, చుట్టూ ఉన్న ఈ ప్రపంచాన్ని చూసి మనం నేర్చుకుని మారుతున్నాం. కానీ అంతఃకారణం కూడా ఉంది. మనకి మేధ ఉంది, అది మారగలదు. మనకి మేధ అనేది అభౌతికంగా ఉంది, అది భౌతికంగా లేదు. నేను ఒక విషయం నేర్చుకున్న తర్వాత ముందు నేర్చుకున్న విషయాల్ని మర్చిపోవటం లేదు, అంతా ఒకటేగా ఉంటున్నాను. నిన్న నేర్చుకున్నది, మొన్న నేర్చుకున్నది ఈ రోజు ఉంటుంది. రేపు నేర్చుకున్న తర్వాత కూడా ఈ రోజు నేర్చుకున్నది ఇంకా మనలోనే ఉండి నేను అనే భావన అదే విధంగా ఉంటుంది. కనుక మామూలుగా భౌతిక పదార్థాలు మారినట్టుగా మన మేధ మారట్లేదు. మన మేధకి ఇంతకు ముందు ఏం జరిగిందో గుర్తుంటుంది, బాలుకి ఇంతకు ముందు ఎక్కడుందో అది దానికి బాలుకు తెలియదు. కనుక మనకి ఈ అంతఃకారణమైనటువంటి మేధ అభౌతికం, భౌతికమైన మార్పుల్ని చెందట్లేదు. కనుక అది అభౌతికమైనా సరే అది ఇంకా లిమిటెడ్ అంటే ఏంటి? దానికి పరిమితి కలదు. దానికి పరిమితి కలదు అంటే నాకు అన్నీ ఒకటేసారి తెలియట్లేదు, నాకు ఒక మార్పు తర్వాత మాత్రమే మరో మార్పు తెలుస్తుంది. అన్ని మార్పులు నాకు ఒకే విధంగా ఒకేసారి తెలియకపోవడం మూలంగా నా మేధ పరిమితి కలిగినది. కనుక అది అభౌతికంగా మారుతున్నా సరే ఇంకా పరిమితమైనది, కాలంలో పరిమితమైనది. కనుక మనం ఈ విశ్వంలో చూస్తున్న వాటిల్లో ఉన్న పదార్థాల్లో భౌతిక పదార్థాలని చూసాం, జీవాన్ని చూసాం, జీవం అంతా ఒకే పదార్థాన్ని అర్థం చేసుకున్నాం. మనిషి అనే వాడి తత్వాన్ని బుద్ధిగా గమనించాం. ఆ బుద్ధిగా గుర్తించిన తర్వాత ఆ బుద్ధి మారే విధానాన్ని చూసి ఈ బుద్ధి ఒక అభౌతికమైనదే కానీ దానికి కాలంలో పరిమితి కలదు అని గుర్తించాం. కనుక ఈ పరిమితి కలిగినదే అంతం ఉన్నది, పరిమితి లేనిది అనంతం. మనం కాలం అంటే ఏంటి అనేది సరిగ్గా అర్థం చేసుకోవాలి. దీన్ని అర్థం చేసుకునే ప్రయత్నంలో మార్పు అంటే ఏంటి అంటే, ఇప్పుడు ఈ చెట్టు ఇక్కడ ఉంది, నిన్న ఇక్కడే ఉంది, ఈ రోజు ఇక్కడే ఉంది, రేపు ఇక్కడే ఉంటుంది అంటే అది మారట్లేదనా? అది అక్కడే ఉంది, అది మారట్లేదు అని అనుకోవచ్చా? కానీ మనం నిన్న రేపు అని దేంతోనో పోల్చి చెప్తున్నాం. కాబట్టి నిన్న ఉన్న చెట్టు అక్కడే ఉన్నా ఈరోజు అది మారింది. కానీ ఈ కాలం అంటే ఏదో వెనకాల ఉన్న ప్రవాహం, అది ఈరోజు సూర్యోదయం అయి రేపు సూర్యాస్తమయం అయి అలా వెళ్తూ ఉంటుంది అని అనుకోకూడదు. ఈ కాలం అనేది భౌతిక పదార్థాల్లో ఉన్న మార్పుల్ని చూసి మనం ఈ విధంగా అన్వయించుకుంటున్నాం. అంతేకాని భౌతిక పదార్థాలు వాటి మార్పులే ఉన్నాయి, కానీ కాలం అంటూ ఏమీ విడిగా లేదు. కాలం అంటే ఈ మార్పుకున్న వ్యవధిని మనం కాలం అంటున్నాం. ఈరోజు సూర్యోదయానికి సూర్యాస్తమయానికి మధ్య ఉన్న వ్యవధిని మనం రోజు అంటున్నాం. కనుక ఈ కాలం అంటే వెనకాల ఉన్నటువంటి ప్రవాహం కాదు. ఈ భౌతిక పదార్థాలు పరిమితి కలిగినవి, ఇవి మార్పు చెందుతాయి. ఈ మార్పు వల్ల వాటికి పరిమితి అనేది ఉంది. అభౌతికమైన పదార్థాలు కూడా మన విశ్వంలో మనకి కనిపిస్తున్నా, ఉదాహరణకి మనం ఆలోచించగలుగుతున్నాం, మనం మాట్లాడగలుగుతున్నాం అంటే మన అభౌతికమైన మేధ వల్లే అయినా కానీ ఆ అభౌతికమైన మేధకి కూడా పరిమితి ఉంది. కనుక ఈ పరిమితి ఉన్నది ఏదైనా అంతం ఉన్నది. ఈ పరిమితే లేనిది అనంతమైనది. ఈ పరిమితే లేనిది అంటే మార్పే లేనిది, అంటే అది మారగలిగి మారనిది కాదు. ఉదాహరణకి నేను ఇక్కడ ఉన్నాను, నేను ఒక అడుగు ఇటు వేసావు,
లేక ఒక అడుగు అటు వేసో మారగలను. నాకు మారగలిగే ఆ గుణం ఉంది. కానీ ఈ అనంతం అనే దానికి ఆ మార్పు అనే గుణమే లేదు. అది ఆ మార్పుకి అతీతం. మారగలిగి మారలేనిది అనంతం కాదు. మార్పే లేనిది, మార్పుకి అతీతమైనది అనంతం. కనుక ఇది మార్పుకి అతీతం కనుక దీంట్లో భాగాలు లేవు, దీనికి పరిమితి లేదు. మామూలు భౌతిక పదార్థాలకి, ఒక చెట్టుకి, ఒక రాయికి, ఒక పుట్టకి, నాకు, మీకు ఈ పరిమితి అనేది ఎందుకుందంటే ఈ మార్పు వల్ల. అసలు మార్పు అనే గుణమే లేనిది, ఆ అంతఃకారణం, ఆ మార్పు అనే ఆ అంతఃకారణమే లేనిది అనంతమైనది. కనుక ఈ అనంతమైన దాన్ని, అనంతం అనే దాన్ని మనం భాగాలుగా ఊహించుకోకూడదు. ఈ అనంతమైన దాంట్లో భాగాలంటూ ఏమీ లేవు. అంతా ఒక పూర్ణ ఏకత్వంతో ఉంది. దాని బయట ఏమీ లేదు, దాని పక్కన ఏమీ లేదు, అదొక్కటే ఉంది. ఈ అనంతం ఒకటే అయినప్పుడు రెండు అనంతాలు ఉండలేవు. రెండు అనంతాలు ఉన్నాయంటే ఏంటి? ఆ రెండు అనంతాలు మార్పు లేకుండా ఉన్నాయండి. అంటే ఈ అనంతం ఈ విధంగా ఉంది, ఆ అనంతం ఆ విధంగా ఉంది, ఆ అనంతంతో పోల్చి చూస్తే అని చెప్పగలిగితే అప్పుడు మార్పు వచ్చేస్తుంది. మార్పు వచ్చేస్తే అది అనంతం కాదు. కాబట్టి రెండు అనంతాలు ఉండలేవు, ఒకటే అనంతం ఉండగలదు. ఆ అనంతం అనేది ఒక భౌతికంగా ఈ చెరువు ఇలా ఇక్కడ ఉంది, ఇది ఇలా సాగుతూ ఉంది, నాకు దీని చివర కనిపించట్లేదు కాబట్టి ఇది అనంతం అని అనుకోకూడదు. మనకి దాని చివర కనిపించట్లేదంటే అది అనంతమైనదని కాదు. దానికి భాగాలు కనిపిస్తే అది అనంతం కాదు. భాగాలే లేనిది, మార్పుకి అతీతమైనది అనంతం. మార్పు ఉంటే ఈ భాగాన్ని బట్టి ఆ భాగమని, ఆ భాగాన్ని బట్టి ఈ భాగం అని చెప్పగలం కాబట్టి భాగాలు ఉంటాయి. మార్పే లేకపోతే భాగాలే ఉండవు. కనుక ఈ అనంతం అనేది భాగాలు లేనటువంటిది అనేది గమనించాలి. అదేవిధంగా రెండు అనంతాలు లేవు, ఒకటే అనంతం ఉంటుంది. ప్రయోగం చేద్దాం. నా దగ్గర ఒక వాటర్ బాటిల్, దీంట్లో నీళ్లు ఉన్నాయి. అదేవిధంగా నా వెనక చెరువు ఉంది. దీంట్లోపల నేను ఈ నీళ్ళని పోసేస్తాను. కాబట్టి ఈ పోసే ముందు ఈ బాటిల్లో ఉన్న ఈ నీళ్ళని బాటిల్ మాలిక్యూల్స్ అనుకుందాం. ఇప్పుడు బాటిల్ని ఓపెన్ చేసి అంత చెరువులోకి పోసేసాను. ఇప్పుడు ఇదే బాటిల్లో చెరువులో ఉన్న కొన్ని నీళ్లు తీసుకున్నాను. ఇప్పుడు ఈ నీళ్లలో ఇంతకు ముందు ఉన్న బాటిల్ మాలిక్యూల్స్ ఎన్ని ఉన్నాయంటే చెప్పగలమా? ఆలోచించండి. ఇందాక మనం చేసిన చిన్న ప్రయోగంలో మనకు తెలిసింది ఏంటంటే, బాటిల్లో నీళ్ళని సరస్సులో వదిలేసిన తర్వాత దాంట్లోంచి తిరిగి మళ్ళీ ఇంకొంచెం నీరు తీసుకుంటే ఆ తీసుకున్న నీరులో ఇంతకు ముందున్న మాలిక్యూల్స్ ఎన్ని ఉన్నాయి అనేది మనం చెప్పలేం. అంటే ఒక వాటర్ మాలిక్యూల్ని ఇంకో వాటర్ మాలిక్యూల్తో పోల్చి ఇది ఈ మాలిక్యూల్, అది ఆ మాలిక్యూల్ అనేది తేడా అని చెప్పలేకపోతున్నాం. కాబట్టి దాంట్లో మార్పుల్ని మనం పూర్తిగా చూడలేకపోతున్నాం. అనంతం అనేది ఈ విధంగా ఉంటుంది. దాంట్లో ఇది ఈ భాగం, అది ఆ భాగం అని విడివిడిగా డిస్టింగ్విష్ చేసి మనం చెప్పలేం. దాంట్లో అందుకనే భాగాలే లేనట్టుగా మనకి గోచరిస్తుంది. ఎందుకంటే మార్పు ఉంటేనే భాగాలు ఉంటాయి. మనం స్వేచ్ఛ, స్వాతంత్రం గురించి చాలా మాట్లాడుతాం. అసలు ఈ ఫ్రీడమ్ అంటే ఏమిటి? కారణం ఉన్నది ఏదైనా ఫ్రీ కాదు. ఎందుకంటే దానికి ఒక బాహ్య కారణం ఉంది అంటే ఆ బాహ్య కారణం వల్ల ఇది ప్రభావితమై ఏదో దానికి లోనవుతుంది. ఆ బాహ్య కారణం అనేది బయట ఉండడం వల్ల, తన లోపల లేకపోవడం వల్ల తనకి స్వేచ్ఛ లేదు. కనుక సంపూర్ణ స్వేచ్ఛ, దీనికి పదం అదితి. ఈ సంపూర్ణ స్వేచ్ఛ, అదితి కలిగినటువంటి పదార్థానికి అంతఃకారణమే తప్ప బాహ్య కారణం ఉండదు. అంతఃకారణము మరియు బాహ్య కారణము కలిగిన పదార్థాలు భౌతికమైనవి, అభౌతికమైనవి, అన్నీ పరిమితి కలిగినవి. ఒక కర్రపుల్ల, ఒక రాయి, ఒక చెట్టు, ఇవన్నీ అంతఃకారణాలు, బాహ్య కారణాలు కలిగిన భౌతిక పదార్థాలు. మన మేధ అంతఃకారణం, బాహ్యకారణం కలిగినటువంటి అభౌతిక పదార్థం. కానీ వీటన్నిటికీ పరిమితి ఉంది, మార్పు ఉంది. కానీ మార్పే లేనటువంటి, ఇది ఈ భాగం, అది ఆ భాగం
అని మనం పోల్చి విడివిడిగా డిస్టింగ్విషబుల్గా చెప్పలేనటువంటి పదార్థానికి కారణం లేదు. అదే ప్రథమ కారణం. దానికి కేవలం అంతఃకారణమే ఉంది, కానీ దానికి బాహ్య కారణం అనేది లేదు. అదే అన్కాజ్డ్ కాజ్ అంటాం. సత్ అంటే ఉన్నది. ఉన్నది అంటే ఆ కారణం వల్ల ఉన్నది, ఈ కారణం వల్ల ఉన్నది, ఈ ఎఫెక్ట్ ముందు ఉన్నది అని కాదు. అది ఉన్నది అంతే. దానికి ముందు కారణం ఉన్నది అనేది కాదు. అది ఉన్నది, అదే ప్రథమం. కనుక దాన్ని సత్ అంటాం. సత్ పదార్థం ఒకటే నిజమైన పదార్థం. అంటే దానికి ఇంతకు ముందు ఎటువంటి కారణాలు లేకుండా కేవలం అంతఃకారణాలతో మాత్రమే అది ఉన్న అనంతం, అది సత్పదార్థం. దేవుడు అంటే సత్పదార్థం. అనంతం అంటే భాగాలు లేకుండా, మార్పుకి అతీతమై, గుణాలు లేకుండా గుణాలకి అతీతమై, మనకున్నటువంటి ఎటువంటి వాటికైనా అతీతమై ఉన్నది. అదే నిర్వికల్పో, నిరంజనో, నిర్గుణో, నిరాఖ్యాత అంటే వీటన్నిటికీ అతీతంగా ఉన్న అనంతం అని అర్థం. ఈ దేవుడు అనంతం అంటే దేవుడు సత్పదార్థం. ఉన్న ఏకైక పదార్థం దేవుడు మాత్రమే. మిగిలిన భౌతిక పదార్థాలన్నీ ఆ సత్పదార్థం మీద ఆధారపడి ఉన్నాయే తప్ప ఆ సత్పదార్థం దేని మీద ఆధారపడలేదు. ఆ సత్పదార్థమే ప్రథమ కారణం. కనుక దేవుడు అనంతం అంటే ఈ సత్పదార్థం భాగాలు లేకుండా, మార్పు లేకుండా, మార్పుకి అతీతమై, నిరంజనో, నిర్వికల్పో, నిర్గుణో, నిరాఖ్యాత, శుద్ధదేవ ఏకో నారాయణ అన్న విధంగా ఉంది. ఇంతటితో అనంతం సమాప్తం. అనంతం సమాప్తం అవుతున్నానని నవ్వుతున్నానంటే. నమస్కారం.